హలో అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. 2 days నుంచి చూస్తున్నాము రాజ్ తరుణ్ లావణ్య కేసు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు. ఇవాళ ఇంకొన్ని కొత్త విషయాలు తెలిసినాయి అని తెలుస్తోంది. ఏంటవి? ఫస్ట్ ఇంకొకటి చెప్పాలి. లావణ్య నాతో పర్సనల్గా మాట్లాడింది, కాల్ చేసి కాల్ చేసి మాట్లాడింది. ఎందుకండి మీరు ఇలా నా గురించి లేనిపోనివన్నీ మాట్లాడుతున్నారు అని అనింది. లేనిపోనివి ఏముంది లావణ్య, మేము ఇప్పుడు మిగతా వాళ్ళంటే మీరు డైరెక్ట్గా అటాక్ చేసుకుంటున్నారు. యాజ్ ఎ అనలిస్ట్ మేమేం చేసాం, సో వచ్చిన వార్తని చెప్పడమే మా డ్యూటీ. మంచి ఉంటే మంచి, చెడు ఉంటే చెడు, అందులో ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని అటు ఇటు చేయడం, అంతే, సరి చేయడమే మా డ్యూటీ. మాకు అలా కనిపించింది. ఇప్పుడు కరెక్టే, నా వెర్షన్ చెప్తాను నేను. నీ ప్రాబ్లం ఏంటి నా మాటల్లో అని చెప్పా. మీరు ఆ కుక్కల గురించి కూడా మాట్లాడారు కదండి, నాకు అది కొంచెం ఇబ్బందిగా ఉంది అనింది. కుక్కల గురించి నేనేం మాట్లాడాను, నేను కుక్కలతో కూడా సెక్స్ చేశానని మాట్లాడతాను, చాలా చండాలంగా ఉంది అని ఒక థంబ్నెయిల్ పెట్టింది. లావణ్య, అది థమ్స్కి నాకు సంబంధం లేదు, నేను వాగేసి వెళ్ళిపోతా అలా అని చెప్పేసి, ఒకవేళ నేనేమన్నా అంటేనే వాళ్ళు కూడా పెడతారు, నేను ఏమీ అనకుండా వాళ్ళు కూడా ఏం పెట్టరు. మరి మీరు ఏమన్నారండి అనండి. డాగ్స్ పార్క్ ఉంది ఇక్కడ నెక్లెస్ రోడ్లో, ఇటు మాదాపూర్ సైడ్ కూడా ఉంది. ఇప్పుడు అక్కడ సండే డాగ్ లవర్స్ అందరు కలుస్తారండి, చాలా పార్క్స్ ఉన్నాయి. సో అక్కడ గత 4 వారాల నుంచి ఒకటే చర్చ. ఓకే, కొంతమంది గ్రూప్గా చేర్చి వాళ్ళ ప్రాబ్లం ఏంటి, చర్చ అంటే వాళ్ళకి అవసరం లేదు ఈ సొల్లంతా మాట్లాడుకోవడానికి. వాళ్ళు వచ్చింది వాళ్ళ పెట్ని కేర్ తీసుకోవడానికి, పెట్ కేర్ టేకర్స్ కాబట్టి వాళ్ళకు ఒక ప్రాబ్లం వచ్చింది లావణ్య అని చెప్పారు. లావణ్యకే చెప్పిన మాట ఇది మీకు చెప్పేది. ఇది వాళ్ళందరూ కలిసి అక్కడ ఇప్పుడు 2-3 కుక్కలు ఉండాలంటే మినిమం ఇంత స్పేస్ ఉండాలి. ఒక బంగ్లాలో అన్ని ఎలా అకామిడేట్ చేసావు లావణ్య, వాళ్ళ ప్రాబ్లం అది అని అన్నాను. దానికి ఆన్సర్ చెప్పు అంటే లావణ్య నాకు చెప్పిన ఆన్సర్ ఏం చెప్పింది, అది 3B ట్రిప్లెక్స్ బంగ్లా, బాల్కనీస్ ఉన్నాయి, ఇటు సైడ్ ఉన్నాయి, అటు సైడ్ రూమ్స్ ఉన్నాయి, అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని ఇక్కడ కొన్ని అక్కడ కొన్ని వేస్తున్నానండి అని చెప్పేసింది. నేను ఆవిడ చెప్పిన అదే పదాన్ని మళ్ళీ డాగ్ లవర్స్ వీళ్ళకి చెప్పా. ఇలా అంటండి మీరు అనవసరంగా కంగారు పడ్డారు, కంగారు పడకండి అని. కంగారు పడకపోవడం ఏంటి, అట్లా రూములలో బంధించడం కూడా తప్పే, మా ప్రాబ్లం అదే. మేము ఇప్పుడు జూబ్లీస్ బంజారా హిల్ సైడ్ వెళ్ళినప్పుడు కూడా ఎవరన్నా డాగ్స్ని అలా బోన్లో పెట్టి ఉంచితే వీ విల్ క్వశ్చన్ ఇమీడియట్లీ, ఫ్రీగా వదిలేయాలి వాటిని. మేము అడుగుతాం ఎందుకంటే మీరు ఫ్రీగా వదిలేయట్లేదు అంటే, అవి మాటినవండి అంటున్నారు. మాటినకపోతే ట్రైన్ దేమ్, మేము ఇవ్వలేమండి అంటే స్టాప్, పెంచకండి, అంతే. నువ్వు నీ సంబరం కోసమో లేకపోతే జనాలకు చూపించుకోవడానికో కాస్ట్లీ కుక్కల్ని తెచ్చుకొని రకరకాల బ్రీడ్స్ని తెచ్చుకొని హంగామా చేస్తారంటే కుదరదు అని వాళ్ళు అన్నారు. మళ్ళీ నేను అది చెప్పా. నెక్స్ట్ మళ్ళీ లావణ్య వెర్షన్. అండ్ నెక్స్ట్ లావణ్య, ఇప్పుడు వాటి హెల్త్ కండిషన్ బాగుందా, ఎందుకంటే ఆయన వచ్చిన కొత్తలో ఒక కుక్క పిల్ల చనిపోయిందని చెప్పాడు కదా, దానికి నీ ఆన్సర్ ఏంటి అని అడిగా. అప్పుడు దాని వయసు అయిపోయిందండి, 15-16 yearsకి వచ్చింది అది, అందుకు చనిపోయే స్టేజ్లో ఉండి చనిపోయింది. అది చనిపోయే స్టేజ్లో ఉన్నప్పుడే వీడొచ్చాడు. కుక్క చనిపోయిందని అంటున్నారు కదా, దాని వయసు ఎవరన్నా కనుక్కుంటున్నారా, దాని వయసు ఎక్కువై చనిపోయింది అన్నారు. ఓకే లావణ్య, అగ్రి, దాని వయసు ఎక్కువైపోయింది చనిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి, అది కాదు లావణ్య, ఇప్పుడు నువ్వు అకామిడేట్ చేసిన కుక్కలకి రోజు నువ్వు ఎలా కేర్ తీసుకుంటావు అంటే, ఇప్పుడు కేర్ టేకర్ లేడు అని కదా మనకు తెలిసింది, మరి ఎవరు చూసుకుంటారు, నేను చూసుకుంటున్నానండి, నా పిల్లలు నేను కన్న తల్లిలాగా చూసుకుంటున్నాను అనింది. అన్ని కుక్కల్ని ఎలా చూసుకుంటున్నావు అంటే, నా ఇష్టం, నేను ఎలాగైనా చూసుకుంటా, నా వాళ్ళు ఉన్నారు, నేను బాగా చూసుకుంటున్నా అని చెప్పింది. అది వీళ్ళకి చెప్పి చూసుకుంటాను అనిందని. ఇట్స్ ఇంపాసిబుల్. ఒక లేడీ ఆమె పనులన్నీ ఆమె చేసుకుంటూ ఎలగబెట్టుకుంటూ అన్ని టీవీ ఛానల్ తిరుగుకుంటూ కుక్కల్ని అలా చూసుకోవడం వల్ల కాదు. మేము పనులలో ఉంటాం, అందుకే ఇలా సండే దొరికినప్పుడల్లా ఇలా పార్కు తీసుకొస్తాం. రోజు కూడా 1-2 గంటలు వాటికి టైం ఇస్తాం, అండ్ ఇంట్లో కూడా వాడుకుంటాయి. సమ్ టైమ్స్ మేము ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకున్నప్పుడు, ఒకప్పుడు అంటే మాకు ఆప్షన్స్ ఉండేవి కాదండి, ఎటన్నా వెళ్ళాలంటే బంధువుల ఇళ్ళలో వదిలేస్తాము. ఈ మధ్యకాలంలో బంధువులు కూడా సరిగ్గా చూసుకుంటారో చూసుకోరో అని ఇబ్బంది పడి డాగ్కి హాస్టల్స్ లాగా కొన్ని వచ్చాయి, హౌజెస్, వాళ్ళకి ఇస్తే మన ఊరు వెళ్ళేటప్పుడు వాళ్ళు దాన్ని అకామిడేట్ చేసి ప్లే స్కూల్లో పిల్లల్ని చూసుకున్నట్టు చక్కగా చూసుకొని మళ్ళీ మనం వచ్చాక మనకు అప్పచెప్తారు అలాగే మన పప్పిని అని వాళ్ళు చెప్పారు. అయితే ఓకే, మరి దానికంటూ ఫైనాన్షియల్ స్టేటస్ కూడా కొంచెం ముఖ్యమే కదా అని చెప్పా. నెక్స్ట్ ఇప్పుడు లావణ్య ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటని అడిగి, లావణ్య ఇప్పుడు నీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, మరి వాటన్నిటిలో చూసుకుంటున్నావా, వాటి కరెక్ట్ వెయిట్ ప్రకారంగా ఉన్నాయా, సరిగ్గా హెల్తీగా ఉన్నాయా
అంటే చూడండి, ఎప్పుడన్నా జ్వరాలు గిరాలు వస్తే సడన్గా గిరంలు వస్తే అప్పుడు బక్కచిక్కిపోతాయి కదండి. హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా అన్నిటికీ. మరి అలా బక్కచిక్కినప్పుడు వీళ్ళు వచ్చేసి ఆ కుక్కను పట్టుకెళ్ళిపోతారా నేను సరిగ్గా చూసుకోవట్లేదని? ఇది ఎక్కడ న్యాయం అని అడిగింది ఆవిడ. సో దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే కుక్కలు కొంచెం బక్కచిక్కి ఉన్నాయేమో మేబీ. సరే ఆమె హెల్త్ బాగాలేదని, మరి హెల్త్ బాగాలేని కండిషన్స్కి అవి ఎందుకు వచ్చాయి? మరి క్లైమేటిక్ కండిషన్స్ వల్ల కూడా రావచ్చు, తప్పలేదు, వర్షాలు బాగానే పడుతున్నాయి. అలా అయినప్పటికీ కూడా తను చూసుకుంటుందంట అని చెప్తే దే ఆర్ నాట్ కన్విన్సింగ్. వాళ్ళు అసలు కన్విన్సే అవ్వట్లా. అంటే వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఒకసారి చూడాలి, అన్నిటి చూసి నిజంగా బాగుంటే లావణ్యని వదిలేస్తారు. అదే చెప్పా, ఒకసారి చూస్తారంట లావణ్య, నిజంగా బాగుంటే నీకు వదిలేస్తారు, లేదు అంటే వాళ్ళు పట్టుకెళ్తారు, నువ్వేమంటావు? అదేం పద్ధతి కాదన్నట్టుగా తన వెర్షన్లో చెప్పి మళ్ళీ ఇంకేదో చెప్పింది. ఆ థంబ్నెయిల్స్ కొంచెం తీయండి, చాలా ఇబ్బందిగా ఉన్నాయంటే, లేదని లావణ్య, మానసిక నిపుణులు కూడా ఇలా అంటున్నారు. కొంతమందికి జూఫిలియా అనేది ఉంటుంది, వాళ్ళకి ఏంటంటే రకరకాల జంతువులన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు, అంటే అకామిడేట్ చేయలేని కూడా పెట్టుకుంటారట, ఇట్లా కూడా చెప్తున్నారు. వాటిని ఏమన్నా శారీరక మానసికంగా హింసించే వాళ్ళు కూడా ఉంటారండి. ఆయన ఇంకోడు ఇద్దరు కలిసి అరుచుకుంటున్నారు, మీవి ఆడియోలన్నీ బయట ఉన్నాయి. అంత రణగొణ ధ్వనిలో కూడా కుక్కలు భయపడతాయి, అట్లా కూడా లేదని వాళ్ళు అన్నారు. ఇప్పుడు ఏంటండి కుక్కలన్నీ తీసుకెళ్తారు అంతేనా అంటుంది. అలా కాదు లావణ్య, నీకు ఇంకోలాగా అర్థమైంది. సరే ఆ థమ్స్ గురించి అంటావు, నేను చెప్తా ఏ ఛానల్లో ఏంటో, మిగతావన్నీ నేను చూసుకుంటాను, నువ్వేం టెన్షన్ తీసుకోకు, వాళ్ళకి ఏంటో చెప్పండి, వాళ్ళ ప్రాబ్లం ఏంటో తీసుకో. ఆవిడ అనింది, నిజంగా యానిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టారు ఆ కంప్లైంట్ మీ దగ్గర ఉందా? ఉంది లావణ్య, నేను ఆల్రెడీ ఏదో ఛానల్లో చూపించాను, చూసుకో, నేను రోజు 10 తిరుగుతాను కదా, నాకు తెలియదు ఆ లింక్ ఎక్కడ ఉందో అని కూడా నేను చెప్పా, ఏదో ఛానల్లో చెప్పా, వాళ్ళు డిస్ప్లేలో కూడా వేసారని చెప్పా. అది నాకు ఒకసారి పంపరా, కంప్లైంట్ నాకు పంపరా అనింది. సరే ఉంటే చూసి పంపిస్తాను అని చెప్పా. ఇది లావణ్య కంటే ఐక్లౌడ్ ఉంటుంది కాబట్టి అన్నీ సేవ్ అయి ఉంటాయి. నాది ఐక్లౌడ్ కదా, ఆండ్రాయిడ్. నేను ఎప్పటికప్పుడు బ్రష్ చేస్తూ ఉంటాను. మీకు రికార్డింగ్ చేసుకునే అలవాటు లేదా? బేచిచి, మనకి ఎందుకు అవసరం ఏంటి? మనం ఏమన్నా రెగ్యులర్గా ఏమన్నా క్రైములు చేస్తామా, లేకపోతే ఇంకేమన్నా చేస్తామా? మనకేమన్నా బెదిరింపులు ఉంటాయా? అఫ్కోర్స్ మనం మాట్లాడే వీడియోలకి అపోజ్ చేసే వాళ్ళు ఉంటారు, మా హీరోని అట్లన్నావు, మా హీరోని ఇట్లన్నావు అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు మహా అయితే 4 బూతులు తిడతారు, వదిలేస్తారు. మనం కూడా అది ఇట్స్ కామన్. అవి అన్నీ ఎందుకు పెట్టుకుంటాము? రోజు 10 గ్రూపులు ఉంటాయి, అన్ని గ్రూపులలో అడ్డమైన వీడియోలు, ఫోటోలు అన్నీ వస్తాయి. అయితే ఈ విషయంలో నా మానసిక స్థితి సరిగా లేదు అని తనే చెప్పింది అంటే అది ఆవేశంలో అనింది. ఆవేశంలో నేను ఇట్లా అంటుంటే ఆమె కూడా కొంచెం కంట్రోల్ లేకుండా, కుక్క అసలు అన్నిటికంటే పెద్ద కుక్క రాస్తారు అలా ఇలా అంటే ఆమె కోపాన్ని వెళ్ళగక్కిందిలే, అంతే. నీ మానసిక స్థితి బాగుందా లేదా, బాగుండాలి కదా, అలాంటివి నేను మాట్లాడాను లావణ్య అని కూడా చెప్పా. అయితే ఏంటి నాకు ఇప్పుడు పిచ్చే? అవును, రాస్తారని పిచ్చి, వాడు అట్లా చేశాడు నన్ను, వాడు నన్ను అలా చేశాడు, రాస్తారని కూడా వచ్చేస్తాడు, అందరూ వస్తారు, నాకు రాస్తారని కూడా 2-3 నెలల్లో వాడు కూడా వస్తాడు, ఇంకేం ప్రాబ్లం లేదని చెప్పింది నాకు అలాగే చెప్పింది, యాక్చువల్గా నాకే చెప్పింది. సో ఓవరాల్గా నాకు పర్సనల్గా కాల్ చేసి మాట్లాడిన విషయం అయితే ఇది, ఎందుకంటే నేను ఇది తీసుకున్నాను. అండ్ ఇప్పుడు దీని కన్క్లూజన్ లేదు, ఎందుకంటే వాళ్ళు మాత్రం సీరియస్గానే ఉన్నారు. ఇప్పుడు నేనైనా ఎవరిని వీళ్ళకి చెప్పిన, ఏమైనా మీడియేటర్ నా లావణ్యకి, డాగ్ లవర్స్కి, నాకేం అవసరం అసలు? జస్ట్ చూసిన సిచ్యువేషన్, ఈ ఎపిసోడ్లో మనం 360 degreesలో అన్నీ చూస్తాం కదా. అది మీకు పర్సనల్గా కాల్ చేసింది కాబట్టి అడిగారు మీరు. నేను పర్సనల్ కాల్ చేసింది కాబట్టి, ఆవిడ కూడా ఎందుకు పర్సనల్ కాల్ చేసింది? ఆ థంబ్స్ చూసి, కుక్కలతో కూడా లావణ్య అనే థంబ్ చూసి, ఇది ఏ ఛానల్ అండి, ఎందుకు ఇలా పెట్టారు అంటే, నేను ఇంకా మిగతా ఛానల్స్లో ఉన్నాయి కూడా పెట్టా. ఒక NRI ఛానల్లో వరుస పెట్టి అవే పెట్టారు, పెంపుడు కుక్కలపై లావణ్య అత్యాచారం, లావణ్య కుక్కల్ని కూడా వదలలేదు, రాస్తారం కుక్కల్ని రేప్ చేసిన లావణ్య అని వాళ్ళు ఏదో టైటిల్స్ పెట్టారు. అదొక NRI ఛానల్, ఇక్కడ షూట్ జరిగితే ఎక్కడో అమెరికాలో దాని అప్లోడ్స్ అవుతూ ఉంటాయి. దాన్ని చూసి చాలా మంది వార్తలు రాసేసారు, ఆ న్యూస్ లావణ్య దగ్గరికి వెళ్ళింది, అది జరిగింది యాక్చువల్గా. రైట్ అండి, థ్యాంక్ యూ.